రిలేషన్షిప్ అనేది ఎలా ఉండాలో అనేది ఒక కపుల్ వచ్చి ఇప్పుడు మాకు క్లియర్ గా చెప్పబోతున్నారు. సో ఐ రెడీ టు లిసన్? యా, వాళ్ళు చెప్పిన మాట బాగా వినాలి, అర్థం కూడా చేసుకోవాలి. ఓకే, కావాలంటే ఒప్పుకోవాలి కూడా. ఓకేనా? డన్. సో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ నిరుపమ్ గారు అండ్ మంజుల గారు. నీకు చాలాసార్లు నేను ప్రపోజ్ చేశాను. స్టేజ్ మీద చేశాను, ఆఫ్ స్టేజ్ చేశాను, పెళ్లికి ముందు చేశాను, పెళ్లి తర్వాత చేశాను, చాలాసార్లు చేశాను. కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే 15 ఏళ్ళ మన జర్నీలో నాకు అనిపించింది, నాకు తోచింది చెప్పాలనుకుంటున్నాను. ముందుగా పెళ్లికి ముందు నీకు వంట వచ్చా అని నేను ఎప్పుడూ అడగలేదు. ఎందుకంటే నేను వంటింట్లో చూడాలనుకోలేదు. నా ఇంట్లో నా పక్కన చూసుకోవాలనుకున్నాను. యాక్చువల్లీ పెళ్లి అవ్వడానికి బిఫోర్ అబ్బాయి ఇలా ఉండాలి, అలా ఉండాలి, నాకు ఇలాంటి అబ్బాయి కావాలి, అలాంటి థాట్స్ అని చాలా ఉంటాయి కదా. సో నాకు కూడా అలానే చాలా ఉండింది. తర్వాత నాకు తెలిసొచ్చింది ఏంటి అంటే అవన్నీ కాదు ఇంపార్టెంట్ మేము వాళ్ళని ప్రేమించడం కన్నా వాళ్ళు మమ్మల్ని ఇంకా బాగా ప్రేమించాలి, అప్పుడే లైఫ్ బాగుంటుంది అని. సో అది నేను నీలో చూశాను. నాకు మొదట నచ్చింది నీ అందం. నేను కోరుకున్నది నీతో బంధం. నువ్వు పక్కన ఉండటం నాకు ఆనందం. అబ్బాయి అనగానే ఓన్లీ అబ్బాయే సంపాదించాలి, వైఫ్ అన్ని ఖర్చు పెట్టాలి, అదంతా పోయింది. ఇప్పుడు అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఈక్వల్. సో నేను ఏ రోజు పెళ్లికి ముందు కానీ పెళ్లి తర్వాత కానీ అసలు ఆయన దగ్గర ఎంత డబ్బు ఉంది అవన్నీ అడగలేదు, తెలుసుకోలేదు. కలిసి సంపాదిద్దాం అనుకుని పెళ్లి చేశాను. బికాస్ డబ్బు అనేది ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. మనిషి ఇంపార్టెంట్ అనుకున్నాను. నాకు పుట్టినరోజు అన్నా పెళ్లి రోజు అన్నా ఏముంది, ప్రతిరోజులాగానే అది కూడా ఒక రోజు అని అనుకునేవాడిని. దాన్ని స్పెషల్గా సెలబ్రేట్ చేసుకోవాలని కానీ, ఆ రోజు నిజంగా వర్క్ ఉంటే మనం ఆఫ్ తీసుకోవాలి, ఇంట్లో ఉండాలి, ఇంట్లో వాళ్ళతో గడపాలి అనేది నాకు అప్పటి వరకు తెలీదు అంటే నేను అంత పట్టించుకోలేదు. ఇట్స్ అన్ ఎవ్రీ అదర్ డే కదా అని అనుకున్నాను. కానీ నీతో పెళ్ళైన తర్వాత నేను నేర్చుకున్నాను. ఎందుకంటే ప్రతి రోజుని సెలబ్రేట్ చేసుకోవాలి, అలాంటి అకేషన్ సంవత్సరంలో ఒకసారి వస్తే వచ్చిన రోజు మన ఇష్టమైన వాళ్ళతో కలిసి ఉండాలి అనేది నీ దగ్గర నేను నేర్చుకున్నాను. నా అడుగులో అడుగు అయి, నా కష్టాల్లో స్ఫూర్తినై, హ్యాపీనెస్లో నువ్వు చియర్ఫుల్ అయి, ఎప్పుడు డౌన్లో ఉన్నా నాకు స్ఫూర్తిని ఇస్తూ నాకు మై సెకండ్ నాన్న. సో నేను యాక్చువల్లీ ఈ మధ్య ఇన్ని నేను నాన్న అని కూడా పిలుస్తున్నాను. బికాజ్ ఆ క్వాలిటీస్ అన్ని చూశాను. ఇందాక చెప్పినట్టే నాకు సర్ప్రైజ్లు ఇవ్వటం చేత కాదు, గిఫ్ట్లు ఇవ్వటం చేత కాదు, కానీ ఇస్తున్నాను. ఎందుకంటే నా లైఫ్కే నువ్వు పెద్ద గిఫ్ట్. అంత గిఫ్ట్కి నేను ఇంకేం గిఫ్ట్ ఇవ్వగలను? ఆడవాళ్ళకి యూజువల్గా ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇలాగే గిఫ్ట్లు ఇవ్వాలి, సర్ప్రైజ్లు ఇవ్వాలి, గుర్తుపెట్టుకుని అక్కడికి తీసుకెళ్ళాలి, ఇక్కడికి తీసుకెళ్ళాలి అని. కానీ మగవాడికి ఏంటంటే పెళ్ళైన తర్వాత ముఖ్యంగా మైండ్లో ఉండేది బాధ్యతలే. సెలబ్రేషన్స్ అని కానీ ఇంకోటి అని కానీ మైండ్లో ఉండవు. ఎందుకంటే తనని నమ్ముకుని వచ్చిన మనిషి హ్యాపీగా ఉండాలి, తనని బాగా చూసుకోవాలి, వాళ్ళ అవసరాలని మనం నెగ్లెక్ట్ చేయకుండా ఫుల్ఫిల్ చేయాలనే మైండ్లో ఉంటుంది. సో ఆ ప్రాసెస్లో ఇలాంటి గిఫ్ట్లు, సర్ప్రైజ్లు కొన్ని మిస్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఎక్కువ పట్టించుకోకుండా, గొడవలు పెట్టుకోకుండా, అఫ్ కోర్స్ దాని గురించి మేము చాలాసార్లు గొడవ పడ్డాం కూడా. ఆ గొడవల్లో నుంచి బెటర్ అయిందే నా మెమరీ కూడా. ఇందాక మీరు అడిగినప్పుడు ఆ డేట్లు అన్నీ ఎందుకు గుర్తున్నాయి అంటే ఆ హోంవర్క్ వల్లే. సో అలా నేను కొన్ని నేర్చుకున్నాను, తెలుసుకున్నాను ఎలా ఉండాలి ఏంటి అనేది. అండ్
ఆ బాధ్యత వల్ల చిన్న మర్చిపోవటమే కానీ, అంటే సెలబ్రేషన్స్ చేయకపోవటమే కానీ ఇంకోటి కాదు. సో నాకు బేసిక్గా ఎన్ని కష్టాలు వచ్చినా, అది కెరియర్ అవ్వచ్చు, పర్సనల్గా అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు, కష్టం వచ్చినప్పుడు ఎప్పుడు అది నాకు పెద్దగా అనిపించలేదు. ఎందుకంటే అది పంచుకోవడానికి నా పక్కన ఉన్నావు కాబట్టి. సో నా ప్రతి కష్టంలోనూ నువ్వు ఉన్నావు, నా ప్రతి హ్యాపీనెస్లోనూ నువ్వు ఉన్నావు కాబట్టి నాకేది అంత బరువుగాను కష్టంగాను అనిపించలేదు ఎప్పుడు. ఆ నెగ్లిజెన్స్ ఉంది కదా, అది కావాలని చేయడం కాదు. ఏం కాదులే, ఆ నెగ్లిజెన్స్ ఉంది కదా, అది ఒకటి మార్చుకుంటే బాగుంటేది అనుకునేదాన్ని ఇన్నాళ్ళు. బట్ ఇప్పుడు మారిపోయారు, ఇప్పుడు చేస్తున్నారు, ఉంటున్నారు. సో బేసిక్గా ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళటానికి ఒక చిన్న ప్రయాణంలోనే మనకు తోడు కావాలి. అలాంటిది లైఫ్ జర్నీలో మనం ఇప్పుడు సింగిల్గా ఉన్నామని హ్యాపీగా ఉన్నా కూడా డెఫినెట్గా మనకు ఒక తోడు అనేది అవసరం. తర్వాత మనకి షుగర్లు, బీపీలు వచ్చిన తర్వాత మందులు ఇవ్వాలి ఎవరో ఒకళ్ళు, ఒక తోడు ఉండాలి, ఒక కంపెనీ ఉండాలి. నర్సింగ్ జీవితాంతం పెట్టుకోలేవులే కానీ డెఫినెట్గా పెళ్లి గురించి ఆలోచించండి. పెళ్లి అనేది బయట కనిపించే అంత బరువుగా ఉండదు, అదొక తీయని బాధ్యత. మంచి మెసేజ్ ఉన్న కాంటెంట్, బట్ వండర్ఫుల్ గైస్. స్టార్టింగ్ లో అట్లా మీరు ఎమోషనల్ గా మాట్లాడడం అని జరిగింది, కానీ ఎండ్ కి వచ్చేసరికి వాస్ ద బెస్ట్ పార్ట్. దట్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ అ రిలేషన్షిప్, దట్ ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ లవ్, ఓన్లీ ప్రేమే కాదు, దాంతో పాటు కొన్ని అండర్స్టాండింగ్స్ ఉండాలి, కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అలాంటప్పుడు దాన్ని ఎలా మనం సర్దుకోవాలనేది, అది మీరు నిజంగా ద ట్రూత్ అబౌట్ అ రిలేషన్షిప్ చూపించారు. ఇట్స్ నాట్ ఆల్ మీరు చెప్పినట్టు ఎండ్ లో దట్ బయట కనిపించినంత అంత బరువు బాధ్యత కాదు. వన్స్ యూ ఎక్స్పీరియన్స్ ఇట్, అండర్స్టాండ్ ఇట్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ లైఫ్ అనేది చాలా బ్యూటిఫుల్ గా, చాలా రియలిస్టిక్ గా చెప్పారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు టెల్, లైఫ్ అంటేనే అడ్జస్ట్మెంట్, మ్యారేజ్ ఈజ్ ఆల్సో అడ్జస్ట్మెంట్. ఒకరికొకరు అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతే నో ప్రాబ్లం. గొడవలని డెఫినెట్గా అవుతూ ఉంటాయి. ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఏదో ఒక చిన్న ఆర్గ్యుమెంట్ లేదా ఏదో ఒకటి అవుతూ ఉంటుంది. బట్ ఎవరో ఒకళ్ళు తగ్గాలి డెఫినెట్గా. దాన్ని ప్రొలాంగ్ చేయకుండా ఒకళ్ళు సారీ చెప్పేస్తే అవతల వాళ్ళు ఆటోమేటిక్గా కూల్ అయిపోతారు. మనకి ఎంత కోపం వచ్చినా, ఎన్ని గొడవలు పడినా సాయంత్రం మనకి ఆ మనిషితో మాట్లాడాలని అనిపించాలి. అది నిజమైన ప్రేమ.